సార్ మా కూతురికి కట్నం ఇవ్వాల్సి వస్తుంది సార్. ఎట్టా సార్? మీకు చాలా విశ్వాసం నేర్పించాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా చేతులు పైకెత్తారా? ఆడపిల్లలు ఉన్నటువంటి వారు ఓకే, ఇప్పటి నుంచే మీరు మొదలు పెట్టండి. నా కూతురుకు ఒక్క రూపాయి కూడా కట్నం లేకుండానే పెళ్ళి జరుగుతుందని మాట్లాడ మొదలు పెట్టండి. నా కూతురుకు హల్లెలూయా. ఫ్యూచర్గా ఒకవేళ ఆడపిల్ల పుట్టబోతే కూడా మీరు కూడా పలకండి, వద్దు సార్ నాకు మగపిల్లడే కావాలా. అందరూ కావాలనుకునేది మగపిల్లలే. ఇంక ఎట్లా అండి? ఇంక అందరూ మగపిల్లలు అంటే ఎట్లా అండి? అసలు మనం లోకానుసారంగా లోకస్తులు ఫీల్ అయినట్టు మనం ఫీల్ కాకూడదు. మనం స్పెషల్ అండి. చెప్పండి, నా కూతురు స్పెషల్ అని చెప్పండి. నా కూతురు కోసం వెతుకుంటూ వస్తారని చెప్పండి. రిప్కా కోసం వెతుకున్నా, అది ఎందుకు చదవరు బైబిల్లో? వాళ్ళకి ఇంత కట్నం ఇచ్చారు, వాళ్ళకి ఇంత కట్నం ఇచ్చారు, ఇంత కట్నం అడుగుతున్నారు, కట్నం. ఆడపిల్ల పుట్టిన వెంటనే ఫస్ట్ భయం, ఎట్ట పెళ్లి చేయాలనో వీళ్ళకు. మీరు ఏమని ఇంకొక అడుగు ముందుకేసి నా కూతురికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా కూతురుకు మంచి సంబంధాలు వస్తాయి. హల్లెలూయా. నా కూతురును బొమ్మలాగా మార్కెట్లో సరుకులాగా పెట్టి ఓకే మొత్తం ప్రపంచానికంతా చూపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సంబంధమే ఖాయమైపోతుంది, అది కూడా వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసుకుంటారు. హల్లెలూయా. నా కూతురికి వివాహ విషయంలో నాకు ఎటువంటి సమస్య ఉండదు, ఎందుకనగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా కుమార్తె గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, నా కుమార్తెకు కట్నం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఇస్తానన్నా కూడా తీసుకొని వాళ్ళు మా ఇంటికి అల్లుడుగా వస్తారు అని మాట్లాడడం మొదలు పెట్టండి. ఇంతవరకు మాట్లాడన్నీ కొంచెం క్యాన్సిల్ చేసుకోండి. కొంతమంది అంటారమ్మా రెండోసారి కూడా మీకు ఆడపిల్లేనా, జాలి చూపుతారు మీ మీద. వేరే ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకు వేరే సంఘాల వాళ్లకు బాధ, దిగులు, చింత ఇవి ఉంటాయేమో కానీ నా కాపరి క్రింద, నా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆడపిల్లల తల్లులకు చింతలు ఉండవు. వారి వివాహాల సమస్యలు రావు. ఎదురు కట్నం ఇచ్చి వచ్చి చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి చాలా జరిగాయండి. నేను ఇప్పుడు మొదలు పెట్టడం లేదు, చాలా జరిగాయి. చాలా జరిగాయి. మాట్లాడడం మొదలుపెట్టు. కాబట్టి ఇంకా అసలు దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి? ఇంకా మీరు దేని గురించి చింతిస్తారు? ఓకే, దేనిని గురించి? ఆయన పని చింతించడం. ఎవరి పని? లెట్ హిమ్ వరీ. ఆయన వరి అవుతాడనమాట. నీ కూతురికి ఒక వ్యక్తిని రెడీ చేయాలా, వాడు సరిగా మాట విండు. తొందరగా వినం కదా మనం మామూలుగా, ఎవరైనా నేనంతే మీరు అందరూ అంత కదా. వాళ్ళ గురించి ప్రభువు దిగులు పడతాం, ఎప్పుడు కోఆపరేట్ చేస్తారా నాయన వీళ్ళు. అది ప్రభువు చూసుకుంటాడు. అది హల్లెలూయా.